జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన పథకాలన్నీ ఇస్తాడండి. ఆయన ఏమి వచ్చినన్ని ఇచ్చేలేదండి, ఆయనకి టైం పట్టింది. ఇప్పుడు ఆయన మొట్టమొదటి రైతు భరోసా ఇచ్చాడు. ఆయన ఇప్పుడు 2019 5/30 ప్రమాణ స్వీకారం చేస్తే రైతు భరోసా ఇవ్వడానికి ఆయనకి 5.5 నెలలు పట్టింది. 12,500 చొప్పున రైతులకు ఇవ్వడానికి. అలాగే అమ్మఒడి ఇవ్వడానికి ఆయనకి 8 నెలలు పట్టింది. మీరు కావాలంటే చూసుకోండి, అన్ని ఈ పథకాలు ఓపెనింగ్ డేట్లు ఇవి. అలాగే వసతి దీవెన ఇవ్వడానికి 9 నెలలు పట్టింది. విద్యా దీవెన ఇవ్వడానికి సంవత్సరం, చేయూత ఇవ్వడానికి సంవత్సరం 4 నెలలు, విదేశీ విద్య ఇవ్వడానికి అయితే 3 సంవత్సరాలు 2 నెలలు పట్టింది. చాలా లేట్ అయింది ఆయనకు కూడా. ఇది అమరావతి గాని, పోలవరం గాని, డెవలప్మెంట్ గాని ఏమీ చేయకుండా ఆయన ఈ పథకాలు పైనుంచి వచ్చిన డబ్బులు, అప్పులు తెచ్చిన డబ్బులు ఇవన్నీ కలిపి ఇవ్వడానికే 8 నెలలు లేట్ అయిందండి. మరి వేళ అప్పుడే మనం కంగారు పడిపోయి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు పెట్టేలాగా అమరావతి పనులు మొదలయ్యి, పోలవరం పనులు మొదలయ్యి, అక్కడ రైల్వే జోన్ మొదలైంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. అన్ని డెవలప్మెంట్స్ కదండి. ఆయన పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచిన పెన్షన్ చెప్పిన విధంగా పెన్షన్ పెంచి ఇంటికి అందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకటి చేయడానికి మనం కూడా కొంత సమయం. ప్రత్యర్థులు కంగారు పెడతారు, లేదు ఇంకేవలేదట, మోసం చేస్తారట, ఆ డబ్బులు ఒకటి ఎగ్గొడుతున్నారట. ఏమి ఎగ్గొట్టు. నిజానికి ఆయన దగ్గర ఉన్న డబ్బులు పనిచేస్తే ఆయన చాలా మంచి పేరు వస్తుంది. ఆయన తిట్లు తినక్కర్లే. ఆయన తిట్లు తినైనా సరే మనకి మంచి చేయాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు